శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. సప్తమోధ్యాయః విజ్ఞానయోగః. 7వ అధ్యాయము విజ్ఞానయోగము. ఈ అధ్యాయము యొక్క పేరు విజ్ఞాన యోగము. విజ్ఞానము అనగా విశేష జ్ఞానము లేక అనుభవపూర్వకమైన జ్ఞానము లేక జ్ఞేయ ఆత్మస్వరూపము. జ్ఞాన మాత్రముతో సంతృప్తి నొందక విజ్ఞానమును కూడా సముపార్జించవలనని భగవానుని ఆజ్ఞ. అమానిత్వాది జ్ఞానగుణములు అనే కాక జ్ఞేయతత్వ రూపమగు విజ్ఞానము యొక్క పరిచయమును ముముక్షువు కలిగి ఉండవలను. అట్టి విజ్ఞానమును గూర్చి అనగా స్వానుభవయుక్తమగు పరమార్థ జ్ఞానమును గూర్చి విశేషముగా తెలుపబడిన అధ్యాయమగుటచే దీనికి విజ్ఞాన యోగమని పేరు వచ్చినది. పూర్వాధ్యాయముతో ఈ అధ్యాయమునకు కల సంబంధము. క్రిందటి అధ్యాయం యొక్క చివర యోగులందరిలోనూ పరమాత్మ యందు సంలగ్నమైన చిత్తము కలిగి శ్రద్ధతో భజించువాడు సర్వశ్రేష్ఠుడని శ్రీకృష్ణమూర్తి ఆనతినిచ్చిరి. కానీ పరమాత్మ యొక్క స్వరూప స్వభావములను చక్కగా తెలుసుకొనినచో మాత్రమే అట్టి ధ్యానము ఏకాగ్ర చింతనము సాధ్యపడగలదు. కాబట్టి భగవత్ స్వరూపమును దాని మహిమను దాని అనుభూతిని లెస్సగా తెలియజేయు నిమిత్తము ఈ అధ్యాయము ప్రారంభింపబడుచున్నది. శ్రీ భగవానువాచ. 1వ శ్లోకము. మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవంతుడు చెప్పెను, ఓ అర్జున, నా యందు ఆసక్తి గల మనస్సు కలిగి నన్నే ఆశ్రయించి యోగమును ఆచరించుచు నిస్సందేహముగా సంపూర్ణముగా నన్నెట్లు తెలుసుకొనగలవో దానిని ఆ పద్ధతిని చెప్పెదను వినుము. వ్యాఖ్య. భగవంతుని గూర్చి తెలుసుకొనిన వాడు జనులలో చాలా అరుదుగా ఉందురు. అయినందునను ఏ విధమైన సందేహము లేక సంపూర్ణముగా తెలుసుకొని వారు ఇంకనూ చాలా అరుదు. ఆ ప్రకారముగా భగవంతుని తెలుసుకొనవలననిన మొట్టమొదట 3 అర్హతలు ఉండవలను. అవి ఏవి అనినా, భగవంతుని యందే మనస్సు ఆసక్తమై ఉండవలను. 2 భగవంతుని ఆశ్రయించవలను. 3 భగవత్ ప్రాప్తికై ధ్యానాది యోగములను అభ్యసించవలను. మనస్సు ఒక టార్చ్ లైట్ వంటిది. దానిని దృశ్యము వైపునకు త్రిప్పినచో దృశ్య పదార్థములు గోచరించును. అంతర్ముఖముగా త్రిప్పినచో ఆత్మవస్తువు భగవంతుడు గోచరించును. దేని యందు చిత్తము తీవ్రమగు ఆసక్తి కలిగియుండునో దానిని గూర్చియే అది నిరంతరము చింతించుచుండును. అజ్ఞానుల మనస్సు శబ్దాది విషయములందే ఆసక్తి గొనుచుండును. కావున వానిని గూర్చి చింతించుచు పరమాత్మ ఎరుగజాలకుండును. విఘ్నులగు వారు తమ మనస్సును భగవద్ సన్ముఖముగా చేసి భగవత్ తత్వమును అనుభూతము నర్చుకొని పరమానందమనుభవించుదురు. కావున జ్ఞానుల వలె శాశ్వత పరమాత్మనే ఆశ్రయించవలను, కానీ నశ్వర ప్రాపంచిక పదార్థములను కాదు. క్షణిక దృశ్య పదార్థములను నమ్ముకొని వానిని ఆశ్రయించినచో జీవుడు జన్మ దుఃఖాది మహాప్రమాదములను ఎదుర్కొనవలసి వచ్చును. కావున మయ్యాసక్త మనాహ మదాశ్రయ అను పదముల ద్వారా భగవదాశ్రయమే ఇచ్చట ప్రోత్సహింపబడినది. నా యందు ఆసక్తమైన మనస్సు కలిగి నన్నే ఆశ్రయించి ధ్యాన యోగమును అభ్యసించుచు నన్నెట్లు తెలుసుకొనగలవో అని చెప్పుట బట్టి జ్ఞానయోగమునకు భక్తియోగము ధ్యాన యోగము సహాయభూతములుగా ఉండగలవని తెలియచున్నది. మరియు మాకు భగవత్తత్వము తెలియటలేదే అని కొందరు అడుగుచుందురు. దానికి సమాధానము ఈ శ్లోకమున చెప్పబడినది. దైవమునందే ఆసక్తమైన చిత్తము కలిగియుండుట, దైవమునే ఆశ్రయించుట, ధ్యానాది యోగములు అభ్యసించుట, అనుయోగ్యతలు కలవానికి దైవ విజ్ఞానము దైవానుభూతి కలుగగలదని ఇచ్చట వచింపబడినది. ప్రశ్న.
భగవంతుణ్ణి సంపూర్ణముగా నిస్సంశయముగా తెలుసుకొనవలనైన కావలసిన యోగ్యతలు ఏవి? ఉత్తరము: భగవంతుని యందే మనసు ఆసక్తమై ఉండుట, భగవంతుణ్ణి ఆశ్రయించుట, ధ్యానాది యోగాభ్యాసమును శీలించుట. రెండవ శ్లోకము: జ్ఞానం తేహం సవిజ్ఞానమిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. దేనిని తెలుసుకొనినచో మరల ఈ ప్రపంచమున తెలుసుకొనదగినది మరి ఒకటి మిగిలి ఉండదో అట్టి అనుభవ సహితమగు జ్ఞానమును సంపూర్ణముగా నీకు చెప్పెదను. వ్యాఖ్య: భక్తునిపై భగవంతునకు ఎట్టి అవాజ్య కరుణ కలదో ఈ శ్లోకము తెలియజేయుచున్నది. భక్తుడగు అర్జునునకు భగవానుడు ఆ విజ్ఞాన సహితముగా జ్ఞానమును ఉపదేశించబోచున్నారు. ప్రపంచమున అనేక విద్యలు కళలు కలవు. కానీ వానిలో ఎన్నిటిని తెలుసుకొనినను విద్య సంపూర్ణము కానేరదు, ఇంకనూ కొంత శేషించియే ఉండును. కానీ భగవంతుని గూర్చిన జ్ఞానమును అనుభవపూర్వకముగా పొందినచో సమస్తమును తెలుసుకునినట్లే అగును. అత్తడి ఇక తెలియదగినది ఏమియూ మిగిలి ఉండదు. యస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అను ఉపనిషద్ వాక్యము ఈ అర్థమునే స్పష్టీకరించుచున్నది. కావున దేనిని తెలుసుకొనినచో సమస్తము పడినదగునో, ఏది సమస్త శాస్త్రముల యొక్క సారమై ఉన్నదో అట్టి ఆత్మతత్వమును భగవత్తత్వమును అనుభూతమనర్చుకొనిన చాలును. చెట్టు మొదట నీళ్లు పోసిన చాలును, ఆకులను కొమ్మలను తడిసినట్లే అగును. కావున బ్రహ్మానుభూతిని పొందినచో అన్ని అనుభవములను వడిసినట్లే అగును. కుమారస్వామి జగత్తంతయు ప్రదక్షిణ చేసి వచ్చిరి. విఘ్నేశ్వరుడు తండ్రియగు శివునకు మాత్రము ప్రదక్షిణము చేసి తద్వారా సమస్త బ్రహ్మాండమును ప్రదక్షిణము చేసిన ఫలితమును పొందినవారైరి. అట్లే ఒక్క బ్రహ్మ విద్యను బడిసినచో సమస్త విద్యలను నేర్చుకొనినట్లే అగును. మరియు మనుజుని ఆయుష్కాలము చాలా తక్కువ. శాస్త్రములకు విద్యలకు అంతు లేదు. కావున సారాతి సారముకు దైవమును ఎరుగటయే జీవుని కర్తవ్యము. అట్లు కాక జీవితమనంతను ఇతర విద్యల సంపాదన యందు మాత్రమే గడిపి బ్రహ్మ విద్యను భగవద్విజ్ఞానమును పొందనిచో జన్మ నిరర్థకముగాగలదు. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని కడతీర్చగదలచి అట్టి బ్రహ్మ విజ్ఞానమును ఉపదేశించుటకు పూనుకొనిరి. ఇచ్చట జ్ఞానము విజ్ఞానము అని రెండూ తెలుపబడినవి. జ్ఞానమనగా శాస్త్రజన్య జ్ఞానము, శబ్ద బ్రహ్మము. విజ్ఞానమనగా అనుభవ జ్ఞానము, పరబ్రహ్మము. పూర్ణ దుఃఖరాహిత్యము, ఆనంద ప్రాప్తి, అనుభవ జ్ఞానము. పరబ్రహ్మము పూర్ణ దుఃఖరాహిత్యము, ఆనంద ప్రాప్తి, అనుభవ జ్ఞానము వలననే అనగా భగవతత్వానుభూతి వలననే కలుగగలదు, కానీ వాచా విద్యలచే కాదు. కావున గీతలో పెక్కు చోట్ల జ్ఞానముతో సహా విజ్ఞానమును ఆర్జించవలసినదిగా భగవానుడు హెచ్చరించిరి. అశేషత అని చెప్పినందువలన జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణముగా వచించుచున్నాను, ఇక వానిలో ఏ కొదవ లేదు అని తెలిపినట్లయినది. ఇచ్చట జ్ఞానమనగా 13వ అధ్యాయమునందు చెప్పబడిన అమానిత్వాది గుణములనియు, విజ్ఞానమనగా జ్ఞేయమగు పరబ్రహ్మమనియు కూడా చెప్పవచ్చును. ప్రశ్న: జీవుడు తరింపవలనన దేనిని తెలుసుకొనవలెను? ఉత్తరము: జ్ఞానమును విజ్ఞానమును. ప్రశ్న: ఆధ్యాత్మ విజ్ఞానము యొక్క మహిమ ఎట్టిది? ఉత్తరము: దానిని తెలుసుకొనినచో సమస్తమును తెలుసుకున్నట్లే అగును. ప్రశ్న: దేనిని తెలుసుకొనినచో సమస్తము తెలియబడినట్లే అగును? ఉత్తరము: పరబ్రహ్మను అనుభవపూర్వకముగా తెలుసుకొనినచో సమస్తము తెలియబడినట్లే అగును. అట్టి పరమాత్మను గూర్చి తెలుసుకొనివాడు లోకములో చాలా అరుదని వచించుచున్నారు. 3వ శ్లోకము: మనుష్యానాం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. అనేక వేల మంది మనుజులలో ఏ ఒకానొకడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు.
అట్లు యత్నించు వారైన అనేక మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను వాస్తవముగా తెలుసుకొనగలుగుచున్నాడు. వ్యాఖ్య: ప్రపంచములో అనేక కోట్ల మంది జనులున్నప్పటికీ అందు ఆధ్యాత్మ మార్గమున ప్రవేశించువారు అరుదు. ప్రవేశించి మోక్షసిద్ధికై యత్నించువారు ఇంకనూ అరుదు. అట్లు యత్నించు వారిలో కడతేరు వారు భగవదనుభూతిని పూర్ణముగా పొందువారు ఏ ఒకానొకడు మాత్రమే ఉండును. పరుగు పందెములో మొదట బయలుదేరినప్పుడు అనేకులుందురు, మధ్యలో కొందరు నిలిచిపోదురు, కడకు ఏ ఒక్కరిద్దరో గమ్యమును చేరుకొందురు. చెట్టునకు అనేక పువ్వులు పూయును, అందు చాలా వరకు రాలిపోయి ఏ కొన్నియో పిందెలుగా మారును. అన్నియూ చాలా రాలిపోగా కొద్ది మాత్రమే ఫలములుగా ఏర్పడును. ఈ అట్లే ముముక్షువులు విషయమును భగవంతుని యందు భక్తి ఉదయింపవలనని బహుజన్మ సుకృతముండవలెను. జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిభిః నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. మాయా ప్రవాహమున అనేకులు కొట్టుకొని పోవుచుండ పుణ్యవశమున ఏ ఒకానొక ధీరుడో పరమాత్మను గూర్చి అన్వేషించి అనవరత ప్రయత్నముచే తత్సాధనమున సఫలీభూతుడగుచున్నాడు. కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మమైక్షత్. పూర్వపుణ్యము వలన ఆధ్యాత్మ మార్గమున కొందరు అడుగుపెట్టినప్పటికీ భగవత్ సాక్షాత్కార రూపలక్ష్యమును పొందవరకును అట యత్నశీలురగు వారు చాలా అరుదుగా నుందురు. ఈ విషయమునే గీతాచార్యులు ఈ శ్లోకమున తెలియజేసిరి. ఆత్మానుభూతి మాటలతో కలుగుతున్నది కాదు. దానికి ఎంతయో మహత్తర పురుష ప్రయత్నము, పట్టుదల, త్యాగము అవసరము. ఇంద్రియ నిగ్రహము, మనస్సంయమము మున్నగునవి ఆవశ్యకములు. కావున సోమరులు ఈ లక్ష్యమును ఎన్నటికీ చేరలేరు. ముక్తిధామమునకు పోవు మార్గములో అనేక పరీక్షలు ఉండును. వానిలో నెగ్గిన వారే పైకి పోవుదురు. జల్లెడతో జల్లింపబడిన విధమున పొల్లురకమంతయు దారిలో నిలిచిపోవుదురు. తత్వతః యథార్థముగా అని చెప్పినందువలన దేవుని తెలుసుకొని వారనేకులుండినను యథార్థముగా తెలుసుకొనివాడు అనగా అనుభవించిన వాడు ఏ ఒకానొకడు మాత్రమే ఉండుననియు, భగవంతుని గూర్చి స్వల్ప జ్ఞానము కలిగి ఉండుట చాలదనియు, అతనిని అనుభూతమునర్చుకొనవలననియు స్పష్టమగుచున్నది. మృగము మానవుడగుటకు ఎన్నియో జన్మలు పట్టియుండినను మానవుడు మాధవుడుగా మారుటకు అంతకాలము పనిలేదు. కావున కాలయాపన చేయక త్వరితముగా యత్నశీలుడై ఆత్మజ్ఞానమును వడిసి జన్మ సార్థకత నొందవలయును. ప్రశ్న: జనులలో మోక్షసిద్ధి కొరకు ఎందరు ప్రయత్నించుదురు? ఉత్తరము: 100కి 1,00,00,000 ఏ ఒకానొకడో ప్రయత్నించును. ప్రశ్న: అట్టు ప్రయత్నించు వారిలో దైవమును వాస్తవముగా నెరుగువారెందరు? ఉత్తరము: ఏ ఒకానొకడో.